కేవలం మన ఇండియాలో మాత్రమే ఇలా జరుగుతుందేమో. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కనబడుతున్న ఈ పెద్దావిడ ఉంది కదా! ఈ పెద్దావిడ స్వయానా ఒక రైతు. తన సొంత పొలంలో తను పండించిన మామిడికాయల్ని రోడ్ సైడ్ ఒక చోట అమ్ముకుంటుంటే, ఆ పక్కనే తమతో పాటు అమ్ముతున్న ఇంకొంతమంది మాకంటే తక్కువ రేటుకి నువ్వు అమ్ముతున్నావని ఇక్కడ వ్యాపారం తీసేయాలని చెప్పి చాలా పెద్దగా గొడవ చేశారు. లిటరల్లీ తను ఏడుస్తున్నా సరే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అప్పటికే ఆవిడ ప్రశ్నిస్తూనే ఉంది. నేను స్వయానా ఒక రైతుని. నా సొంత పొలంలో నేను పండించిన మామిడికాయలని నేను ఎక్కడైనా అమ్ముకుంటాను. అలాంటిది మీరెవరు తీసేయడానికి అని చెప్పి చాలా ప్రశ్నించినా సరే ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాడు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఫ్యాన్సీ పేర్లతో మన ఊహకందని రేట్లు పెట్టి అమ్మినా సరే మనం ఈజీగా నోరు మూసుకొని కొంటాం. అలాంటిది ఒక రైతు తన సొంత పొలంలో పండించింది మన దేశంలో అమ్మాలన్నా సరే కుదరదు. ఇక్కడ శత్రువులు ఎవరో లేరు, మనకు మనమే శత్రువులం. మీకు అంతగా నొప్పి ఉంటే ఆవిడ తక్కువ రేటుకి అమ్ముతుంది అని తెలిస్తే ఆవిడ దగ్గర మీరు మామిడికాయలు కొని ఇంకొంచెం ఎక్కువ రేటుకి మీరే అమ్ముకోవచ్చు కదా. అలాంటిది తన వ్యాపారం తీసేయమని మీరెలా చెప్పగలుగుతారు? గైస్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది కింద కమెంట్ చేసి చెప్పండి.